అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదనేది ఒకప్పటి మాట. కానీ మారిన పరిస్థితుల్లో అన్ని దానాల కంటే అవయవదానం గొప్పదని చెప్పక తప్పదు. చనిపోయిన తర్వాత కూడా నలుగురిని బతికిస్తూ వారిలో బతుకుని నిలుపుకోవడమే అవయవదానం. ఈ అవయవదానం నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్న సంస్థ జీవన్ దాన్ ట్రస్ట్. అవయవదానం ఒకప్పుడు పాపంగా భావించేవారు, కానీ ఇప్పుడు అది అత్యవసరంగా మారింది. మారుతున్న జీవన శైలితో మనుషులు ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. శరీరంలో ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అవయవాల మార్పిడి అవసరమవుతోంది. అలాంటి వారికి జీవన్ దాన్ ఒక సంజీవనిలా మారింది. అవయవ మార్పిడి అవసరమైనప్పుడు జీవన్ దాన్ లో నమోదు చేసుకుంటే అన్ని అవయవాలు బావుండి అర్ధంతరంగా తను చాలించే వారి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి అవసరమైన వారికి అందిస్తున్నారు. సాధారణంగా ప్రమాదాల్లో చనిపోయేవారు మరే ఇతర కారణాలతో అయినా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి గుండె, లివర్, కిడ్నీ, మూల కణాలు, కళ్లల్లోని కార్నియాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని జీవన్ దాన్ సేకరిస్తుంది. అవయవ మార్పిడి అవసరమైన వ్యక్తులకు సకాలంలో అందించడంలో జీవన్ దాన్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి కావలసిందంతా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కుటుంబాల సహకారం. ఆ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసింది. వారికి అవయవ దానం ప్రాధాన్యతను వివరిస్తూ మరింత మంది అవయవ దానానికి ముందుకు వచ్చేలా కృషి చేస్తోంది. జీవన్ దాన్ ఏపీ ద్వారా ఇప్పటి వరకు 59 మంది నుంచి సేకరించిన అవయవాల్ని 330 మందికి అమర్చి కొత్త జీవితాల్ని ప్రసాదించారు. ప్రజల్లో కూడా రోజురోజుకి అవయవ దానంపై అవగాహన పెరుగుతోంది. తమ కుటుంబ సభ్యులు చనిపోయారన్న బాధలో ఉన్నప్పటికీ మరింత మందికి ప్రాణం పోస్తాడనే విశాల హృదయంతో అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. అవయవ దానం చేసేవారిలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉండి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించిన వైద్య ఖర్చుల్ని మాఫీ చేస్తే వారి కుటుంబాలకు కొంతలో కొంత ఉపశమనం కలుగుతోంది.